సో ఇప్పుడు మనకి బ్రష్ చేస్తే సరిపోతుందంటారా? ఈ ఫ్లోజింగ్ ఇవన్నీ కూడా చేయాలంటారా? అదే ఇందాక చెప్పినట్టుగా బ్రష్ తో పాటు ఎడిషన్ అండి, ఫ్లోసింగ్ అయినా లేకపోతే మౌత్ వాష్. సో చాలా మంది మన ఇండియన్ సినారియోలో ఓన్లీ బ్రషింగ్ చేస్తాం అండ్ బ్రష్ తో పాటుగా టంగ్ క్లీనింగ్. సో ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ చేస్తాము. సో దాంతో పాటుగా మనం ఫ్లాస్ కూడా చేయగలిగితే పళ్ళకి మధ్యలో ఉన్న గ్యాప్స్ లో ఉన్న ఫుడ్ అనేది మనం ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతాం. సో బ్రష్ తో పాటుగా ఫ్లాస్ కూడా అలవాటు చేసుకోవాలి. బ్రాసెస్ వేస్తూ ఉంటారు కదా, అవి ఓన్లీ చిన్న పిల్లలకేనా అండి, లేదంటే పెద్దవాళ్ళకి అవసరం లేదా? సో బ్రేసెస్ అనేది వయసుతో సంబంధం లేదండి. సో చిన్న పిల్లలకి వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటాం. అదే పెద్దవాళ్ళకి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 దాటిన తర్వాత మనకి ఏజ్ పెరిగిపోయింది కదా, ఇంకా బ్రేసెస్ వేసుకోలేము, మనం ట్రీట్మెంట్ చేయించుకోలేము అనేది అయితే ఏమీ లేదండి. సో వయసు సంబంధం లేదు. కాకపోతే ఎర్లీ ఏజ్లో చేసుకుంటే దానివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 18-20 మధ్యలో ఆ లోపు అయిపోతే సో పిల్లలకి అనేది పియర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు, ఇబ్బంది. అంటే కాలేజ్కి వెళ్ళే టైంలో ఆ బ్రేసెస్ ఉంటే ఇబ్బంది పడతారు. సో ఈ లోపే కంప్లీట్ చేసుకోగలిగితే కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుంది. కొంచెం ఏజ్ పెరిగితే ఏంటంటే ఆ బోన్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. సో మూమెంట్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, లేకపోతే కాంప్లైన్స్ అనేది తగ్గుతుంది ఏజ్ పెరిగే కొద్ది. సో యూజువల్గా 18-20 లోపే ట్రీట్మెంట్స్ కంప్లీట్ చేసుకోమని చెప్తాను.